నమస్కారం. హలో శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఇప్పటికే మీకు వినే ఉంటారు సార్, జానకి గారు ఇక లేరు అన్నటువంటి చేదు వార్తని. చాలా 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 బాధాకరమైన విషయం జానకమ్మ చనిపోవడం అనేది. ముఖ్యంగా అంటే ఒక గాయకుల కుటుంబానికి సంబంధించి ఆవిడ లేకపోవడం నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికి చాలా 2-3 సార్లు ఫేక్ న్యూస్లు వచ్చినా కూడా ఇప్పుడు అది వినాల్సి వచ్చింది. చాలా బాధాకరం అన్నమాట. సార్, ఇండస్ట్రీలో మీకంటూ ఒక పేరుంది, ఎప్పటి నుంచో సంగీతంలో మీరు నిష్ణాతులు, పాటలు పాడారు, రాశారు, ఎంతో అనుభవం ఉంది కదా. జానకి గారి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట కానీ, లేకపోతే ఆమెకి సంబంధించి మీకు ఏవైనా గుర్తులు, ఏవైనా ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే జానకి గారితో ఎందుకు అనుభవం ఉందంటే అండి, నేను కీరవాణి గారు, నాగూర్ బాబు గారు, మనో గారు, మేమంతా అసిస్టెంట్స్ చక్రవర్తి గారి దగ్గర. మా పని ఏమిటంటే ట్యూన్లు తెలుసుకున్న తర్వాత, ట్యూన్ నేర్చుకున్నాక అవి సింగర్స్ కి చెప్పడం మా ముగ్గురు పని అండి. అట్లా మేము సింగర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పాటలు నేర్పించే పని వల్ల జానకమ్మ గారితో గాని, సుశీలమ్మ గారితో గాని, బాలు గారితో గాని, అట్లా అందరూ జేసుదాస్ గారితో గాని చాలా మంది సింగర్స్ తో అట్లా అనుబంధం ఏర్పడింది. తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ గా 200-300 సినిమాలు చేయటం జరిగింది. ఆ సందర్భంలో కూడా నాకు దేవుళ్ళ సినిమాలో ముఖ్యంగా మహాకనక దుర్గ అనే పాట పాడారు. అదే కాకుండా చాలా సందర్భాల్లో మేము చాలా మ్యూజికల్ నైట్స్ లో కూడా పాడాము, అమెరికా వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ. అంటే ముఖ్యంగా పాడటం వేరు, జానకి గారు పాడడం వేరండి. అది నేను నాకు అనిపించిన ప్రత్యేకత ఏమిటంటే, జానకి గారు ఆవిడ ఈ ప్రతి అక్షరం అనుభవించే ప్రతి అక్షరాన్ని ఆవిడ ఎక్స్ప్రెసివ్ గా చెప్పగలిగినటువంటి ఒక గొప్ప మాధుర్యమైన కంఠం. మీకు ఏ పాట అయినా తీసుకోండి, గోవులు తెల్లనంట, నా సిరిమల్లె పువ్వ, ఇట్లాంటి ఏ పాటలైనా తీసుకున్నప్పుడు నీళ్ళు ఇలా పాడేది దగ్గర నుంచి ఆవిడ ప్రస్థానం, ఆవిడ విజృంభణ స్టార్ట్ అయ్యి అసలు ఒక మహా ప్రభంజనం లాగా ఇదైంది. ఆవిడ ఒక్కదానికి మాత్రం 2వ ఇన్నింగ్స్ కూడా మనం చూసాం. ఇళయరాజా గారి పీక్ పీరియడ్ అంతా కూడా ఆవిడ ఎక్కువ పాడడం చూసాం మనం. అవును. దానికి కారణం ఆవిడ పాడే విధానం, ఆవిడ ఎక్స్ప్రెసివ్ వాయిస్. ఆ ఎక్స్ప్రెసివ్ వాయిస్ వల్ల ఆవిడ చిన్న పిల్లలకు పాడినట్లుగా, చిన్న హీరోయిన్స్ పాడినట్టుగా ఆ కంఠం ఉండటం చేత ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అత్యద్భుతంగా ఆవిడ కంట్రిబ్యూషన్ చేయగలిగారు. ముఖ్యంగా మనం గోగులు తెల్లన పాట చూసాము. ఎంత అది అసలు సాధ్యం అంటే అది ఆవిడకి మాత్రమే సాధ్యం. అలాగే దుర్యోధన దుశ్శాసన పాట ఉందంటే అవి మామూలు అంటే అది ఒక చోట ఆవిడ అంటుంది, ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం అనే దగ్గర ఆవిడ గద్గద స్వరంతో పాడుతుంటే ఇక్కడ మనం తట్టుకోలేనంత పరిస్థితి, అంత కళ్ళనీర పర్యంతమయ్యేంత ఎక్స్ప్రెసివ్ వాయిస్. నేను అదే ఆవిడ ఇన్స్పిరేషన్ గా నేను ఒసే రాములమ్మలో రాములమ్మ ఓ రాములమ్మ పాట పాడేప్పుడు కూడా ఆవిడ పాడుతున్నప్పుడల్లా ఆ పాట పాడుతున్నంతసేపు ఆవిడ నన్ను ఒక రకంగా పూని, అందుట్లో కూడా అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు నేను అలా ఎక్స్ప్రెస్ చేశాను బికాస్ ఆఫ్ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అట్లా చాలా చాలా గొప్ప. అయితే సార్, ఇప్పుడు జనరల్ గా చాలా మంది సింగర్స్ పాటలు పాడుతారు, అలాగే కొంతమంది డబ్బింగ్ చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిన్న పిల్లలకి వాయిస్ని మిమిక్ చేయడం కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి వాయిస్లు చేయడం అనేది బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మనం చూసాం. అన్ని ఏజ్ల వాయిస్ని కూడా ఆయన చేయగలిగారు. ఆ తర్వాత ఖచ్చితంగా అమ్మ దగ్గర కూడా చూసుండొచ్చు కదా మీరు, జానకి గారి దగ్గర కూడా? లేదండి, మేము బాలు గారు, ఇదే చక్రవర్తి గారి దగ్గర మేము పాటలు వాడు పాడే ముందు మేము నేర్చుకునే వాళ్ళకి నేర్పిస్తాం కదా. అప్పుడు బాలు గారు చాలా సందర్భాల్లో అనేవాళ్ళు, నేను ఎవరు పాడినా జాగ్రత్త పడగానే జానకమ్మ గారు టేకు అనగానే ఆవిడ తీసుకునే జాగ్రత్తలు, ఆవిడ ఇచ్చే అడిషనల్ ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్ డైరెక్టర్
చెప్పిన దానికి 10 రెట్లు దాన్ని అనుభవించి పాడడం కానీ, లేకపోతే కొత్త కొత్త సంగతులు చెప్పడం కానీ, ఆవిడ ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్త తీసుకుంటానని బాలు గారు అన్న సందర్భం చాలా సందర్భాల్లో వేదిక మీద అన్నాడు, ఇన్ పర్సన్ కూడా చాలా సందర్భాలు అదనమాట. ఆవిడ పాడుతున్నప్పుడు ఆయన తీసుకునే జాగ్రత్తలు చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అంటే టేకప్పుడు ఏముంటుందో దానికి 10 రెట్లు ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. అది సమయస్ఫూర్తితో మాత్రమే చెప్పగలిగిన బాలు గారు అంటే సమూజ అయినటువంటి గాయకులు కాబట్టి అట్లా జానకి గారు వారు పాడుతుంటే, ఎస్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో మన ఇళయరాజా గారి పీరియడ్ అంతా చూస్తే ఎన్ని పాటలు ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ అది మనం చూస్తా ఉండేది. అన్ని భాషల్లో కూడా మనం విన్నప్పుడు కన్నడ అనండి, తమిళ్ అనండి, మలయాళం అనండి, ఆవిడ ఏ భాషలో పాడినా ఆ భాషకు పరిపూర్ణత చెందేలాగా, పరిపూర్ణత ఇచ్చేలాగా పాడిన సందర్భం మనం చూసామన్నమాట. అండ్ కొద్దిపాటి మిమిక్రీ చేస్తూ, లేదంటే చిన్నపిల్లల్ని అనుకరిస్తూ చిన్నపిల్లలకి పాటలు పాడడం కానీ, డబ్బింగ్ చెప్పడం లాంటివి, ఇలాంటివి అందరికీ సాధ్యమయ్యే, అందరూ సింగర్స్గా చేయలేని పని కదా. ఖచ్చితంగా కొందరికి మాత్రమే కుదురుతుందేమో. వెరీ రేరు. అంటే అది ఆ వాయిస్ కున్న ప్రత్యేకత, జానకమ్మ గారికి ఉన్న ప్రత్యేకత. ఆవిడ అనుకుంటేనే ఓహో ఇలా కూడా అనొచ్చా అని మనకు కూడా అనిపిస్తుంది అనమాట. అంటే నేను కూడా చాలా పాటలు పాడి ఉంటాను, ఇలా పాడొచ్చా, ఇలా పాడగలుగుతామా అనే చాలా సందర్భాల్లో చూసామన్నమాట. పాడుతున్నప్పుడు నేను ఫస్ట్ ఒక ప్రైవేట్ సాంగ్ లో పాడాం. ఇప్పుడు నేను ఆ బిగినింగ్ లో దాదాపు ఒక 35-40 years బ్యాక్ ఇద్దరం కలిసి పాడామన్నమాట. అది అజరామరమైన అనుభూతి ఆవిడతో ఉంటాం. అంటే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఆవిడకి చాలా లో ప్రొఫైల్లో ఉండే ఒక గొప్ప గుణం. ఆవిడ నేను గొప్ప గాయని అన్న సందర్భం ఎక్కడ కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, కానీ ఎప్పుడు కూడా ఆమెలో ఆ సందర్భాన్ని నేను గమనించాల. నేను చాలా గొప్ప గాయని అని అట్లాంటి లో ప్రొఫైల్ ఎంత నేర్చుకోవచ్చు ఆవిడ దగ్గర. మరి ఎంత గొప్ప మహాగాయని ఇంత లో ప్రొఫైల్లో ఉంటుందంటే మనం నేర్చుకోదగిన అంశాలు ఎన్ని ఉంటాయో ఆవిడ దగ్గర. అంత గొప్ప మనిషి మనసు కూడా, అందుకే అంత గొప్ప ఎక్స్ప్రెషన్ వస్తుందేమో, అంత సమయస్ఫూర్తితో చెప్పగలుగుతుందేమో. నేను నాకు చాలా సందర్భాల్లో ఆవిడ మైసూర్లో ఉండగా ఈ 2-3 ఏళ్లలో చాలా సందర్భాల్లో మాట్లాడాం. నా దీంట్లో చాలా సందర్భాలు ఆవిడ వాయిస్ కూడా ఉంటుందన్నమాట. ఆవిడ ఇట్లా మెసేజ్ పెట్టి చెబుతుంది. ఎస్పెషల్లీ ఆవిడ ఒక మీరా భజన్స్ పాడింది. మీకు సందర్భం ఉంటే చూడండి మీరా భజన్స్. అప్పు చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. అది రాత్రిపూట వింటుంటే అదొక మహత్తరంగా ఉంటుంది అనమాట మీరా భజన్స్. నేను చాలా సందర్భాలు అంటే నువ్వు చాలా అంటే మీరా భజన్స్ వినే సందర్భం తక్కువ ఉంటుంది, సినిమా పాటలే వింటారు కదా. నేను ఎస్పెషల్లీ మీరా భజన్స్ విని ఆవిడకి చెప్తే అరే ఎంత బాగా ఐడెంటిఫై చేసావు అవి, ఆ సంగతులన్నీ ఆవిడతో చెబుతుంటే అది ఒక సింగర్స్ కే తెలుస్తుంది. ఆ కష్టం, ఆ పాడే కష్టం సింగర్స్ కే తెలుస్తుంది. అది నువ్వు పట్టుకొని చెప్పావు, నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉండేది అనేది నా ఫోన్ మెసేజ్ లో కూడా ఆవిడ చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉందన్నమాట. అంటే బాగా మాట్లాడేవారా సార్ మీతో? చాలా అసలు ఆవిడ ఒక్కసారి కదిలిచ్చావంటే ఇంకా అసలు అది ఆవిడ చెప్తూనే పోతుంది. అంత అంటే మరి అందరికి అంత ఆప్యాయంగా